హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అందరూ తొలి ఏకాదశి పండగ ఎలా చేసుకున్నారు ఏంటి? నేనైతే బాగా చేసుకున్నాను. పండగలు పూజలు అంటే ఎప్పుడైనా నంబర్ వన్గానే చేసుకుంటానులేండి. ఇష్టం కదా మనకు పూజలు అంటే. సో అందులో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇంకెంత పనున్నా ఎంత వర్క్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసైనా సరే ముందు పూజ చేసుకుంటాను. ఎందుకో అంత ఇష్టం. నేను ఎంత వర్క్ చేసినా పూజ చేసుకోకుంటే అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. సో ఖచ్చితంగా పూజ చేసేసుకున్నాను. ఇంక ఏకాదశి కదా, అందుకని పిండి దీపాలు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా కొత్త చీర కట్టుకుంటే ఫోటో దిగాలి కదా, అది మా నాన్నవైతే. ఇంకా చూడండి, పూజ చేసేసుకొని ధూపం వేసేసుకుంటే అసలు దేవుని గూడు, ఇంకా దేవుడు దిగొచ్చినాడేమో దేవుని గుడిలో అన్నట్లు ఉంటుంది అనమాట. అంత నచ్చుతుంది, నాకు అంత ఇష్టం. ధూపం వేసుకుంటా, కంపల్సరీ ధూపం వేసుకుంటా. ధూపము ఎంత వేసుకుంటానంటే ఇంకా అంత ఇష్టం నాకు ధూపం అంటే. ఇంకా ఇల్లంతా కూడా ధూపం చూపించేసి ఇంకా ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. దేవుడి దగ్గర ఫస్ట్ వేసినాక ఇల్లంతా చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ వేసిన అయినా కానీ సాంబ్రాణి వేస్తూనే ఉంటాను. నేను 5 రకాల సాంబ్రాణి కలిపి పెట్టుకుంటాను అనమాట. ఇంకా అదే వేస్తుంటాను ఇక్కడ. కంపల్సరీ ఫ్రైడే అండ్ ట్యూస్డే, ఇంక ఈరోజు ఏకాదశి అనేసి నిన్న శనివారం వేయలేకపోయినాను, అందుకోసం ఈరోజు వేసుకున్నాను. శనివారం కూడా వేసుకుంటాను, ఎందుకంటే పిండి దీపాలు పెట్టుకుంటున్నా కదా, 5 శనివారాలు అవుతుంది పెట్టుకోబట్టి. అందుకోసం కంపల్సరీ శనివారం కూడా వేసుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇల్లంతా ధూపం చూపిద్దామని ఇక్కడ దేవుని దగ్గర ఫస్ట్ చూపించి చూడండి అసలు వాళ్ళకు కూడా ఎంత ఇష్టంగా ఉంటుందో ధూపం అంటే కదా, దేవతలకు కూడా. ఇంకా అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇల్లంతా చూపించేసినాను. ఇంక ఇల్లంతా చూపించి ఇట్లా ఇంకా హాల్లో పెడితే మొత్తం అంతా నిండుకుంటుంది కదా అనేసి ఇంక ఇక్కడ హాల్లోకి తీసుకుపోతున్నాను అనమాట. ఇంకా మొత్తం ఇల్లంతా వేయాలి. బెడ్రూమ్లో వేసి వచ్చిన ఇల్లంతా వేసినాను. ఇంకా చూడండి అసలు ధూపం వెలుగులో ఎట్లా కనిపిస్తుందో దేవుని కూడా అయితే. ఇంకా లైట్ ఆపి ఒకసారి, లైట్ ఆన్ చేసి ఒకసారి ఇంక ఇట్లా చూస్తూను తీసుకుంటూనే ఉంటానులేండి ఫొటోస్. అంత పిచ్చి అనమాట. ఇంకా అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కూర్చొని ఇంకా కొంచెం నిప్పులు బాగా రదులుకున్నాయన్నమాట ఫ్యాన్ వేసినందుకు. మళ్ళీ కొంచెం ధూపం వేసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఇదండి ఇవాళ నా పూజ వీడియో. అందరు పండగ ఎలా చేసుకున్నారు ఏంటి నాతో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా పండుగలు అయితే చేసుకోవాలి కంపల్సరీ. అప్పుడే కదా మనకు ఆ మనశ్శాంతి అనేది దొరికేది. నేనైతే పండుగను మిస్ అవ్వద్దనే అనుకుంటాను. రేపు ఏదైనా నైవేద్యం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకుంటాను. ఇంకా ఈరోజైతే అక్కడ దాకా చేసుకున్నాను అనమాట. ప్రశాంతంగా చేసుకున్నానులేండి. పిండి దీపాలు అవి పెట్టుకునేసరికి చాలా ఆనందంగా ఉంది. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. ఇంకా ధూపం కూడా వేసుకున్నాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి.